టీఎస్ఎంసీ వారు ఆర్ఎంపీలపై చేస్తున్న దాడులను నిరసిస్తూ నర్సంపేటలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. వర్షంను కూడా లెక్క చేయకుండా కొనసాగిన ర్యాలీ. ఈ మధ్య కాలంలో టీఎస్ఎంసీ వాళ్ళు చేసిన దాడులకు నిరసనగా భారీ ఎత్తున తరలివచ్చారు. సెప్టెంబర్ సోమవారం ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీ పీఎంపీల సంఘాల సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ఎన్ రాంబాబు నాయకత్వంలో ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ ఆధ్వర్యంలో నర్సంపేటలో జరిగిన ఆర్ఎంపీ పీఎంపీ నిరసన ర్యాలీలో తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్, వరంగల్ జిల్లా మరియు నర్సంపేట డివిజన్ ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ సభ్యులు సుమారు 1000 మంది పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి వర్షం నిరంతరంగా కురవడం వల్ల ఇంకా చాలా మంది ఆర్ఎంపీలు హాజరు కాలేకపోయారని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున ఆర్ఎంపీలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు మెమోరాండం సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగంపల్లి కిరణ్, వరంగల్ జిల్లా ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బండి రమేష్, ఉపాధ్యక్షులు పిండ్యాల సదానందం, మావిడాకుల రాజిరెడ్డి, పిండ్యాల మధు, మూటపోతుల రవి, ప్రధాన కార్యదర్శి పసరగొండ రమేష్, సంయుక్త కార్యదర్శి పాలడుగుల జీవన్, కోశాధికారి గజ్జలి రవీందర్, వరంగల్ సిటీ అధ్యక్షులు మామిడి ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు మాదాసి శ్రీనివాస్, నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సిరాజుద్దీన్, ఉపాధ్యక్షులు రహీముద్దీన్, చంద్రమౌళి కార్యదర్శి గోపగాని కిరణ్, సంయుక్త కార్యదర్శి నల్గొండ సుధాకర్, కోశాధికారి జన్ను నరేష్, కార్యవర్గ సభ్యులు దామోదర్, ఆర్ వెంకటేశ్వర్లు, సారా సాంబశివుడు, నర్సంపేట మండల అధ్యక్షులు పుట్టన హనుమయ్య, నల్లవేలి మండల ప్రెసిడెంట్ ఊట్కూరు చక్రపాణి, దుగ్గొండి మండల ప్రెసిడెంట్ ఉపాల శ్రీనివాస్, నెక్కొండ మండల ప్రెసిడెంట్ కిల, వరంగల్ ప్రెసిడెంట్ కుడికాల కుమారస్వామి, చెన్నరావుపేట మండల అధ్యక్షులు నార్లపూర్ ఐలయ్య, ఖానాపూర్ మండల బాధ్యులు శంకరయ్య, జల్లగం రమేష్, కీల వరంగల్ ప్రెసిడెంట్ రామగోని శ్యామ్ ప్రసాద్, వరంగల్ మండల ప్రెసిడెంట్ కర్రు రాజేందర్, రాయపర్తి మండల ప్రెసిడెంట్ ఎండి నయీం, సంగం మండల ప్రెసిడెంట్ రాజకుమార్, పర్వతగిరి మండల ప్రెసిడెంట్ ఏకాంబరం, దాదాపు 1000 మంది గ్రామీణ వైద్యులు ఇందులో పాల్గొన్నారని తెలిపారు. మరి ములుగు జిల్లాలో ఉన్న 9 మండలాల కమిటీలు, ఆర్ఎంపీ పీఎంపీ కమిటీలు అన్నీ వచ్చి మరి గాంధీ విగ్రహం కాడ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఎన్నో తరాల నుంచి, వాస్తవానికి మనం కాదు, మన తాతల తరాల నుంచి కూడా ఆర్ఎంపీ వ్యవస్థ పల్లెటూర్లలో ఉండింది. అంటే ఆ పల్లెటూర్లలో ఉన్న దాన్ని బట్టే మనం ఇప్పటి వరకు కూడా పల్లెటూర్లలో క్వాలిఫైడ్ డాక్టర్లు ఎవరు కూడా అందుబాటులోకి రాలేని పరిస్థితి ఇప్పుడు. మరి అటువంటి పేదలకు మేము వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా కూడా రాత్రనక పగలనక ఎండనక వాననక నీడనక మన ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా పేదోళ్లకు మనము ఒక సహాయాన్ని చేసి మనం ఒక ప్రాక్టీస్ చేసి వాళ్ళ ప్రాణాలను నిలుపుదామని చెప్పి ఒక ఆశతోటి పల్లెటూర్లలో మనకు తెలిసిన వైద్యము, ప్రాథమిక వైద్యము, మనకు తెలిసినంతలోనే వైద్యం చేసి వాళ్లకు డబ్బున్నా లేకున్నా వాళ్ళ అవస్థలను మన బాధలుగా స్వీకరించి వాళ్ళకు తక్కువ చేస్తున్నాము. మనకు తెలియనిది క్వాలిఫైడ్ డాక్టర్లకు కానీ గవర్నమెంట్కి కానీ మనము పొమ్మని చెప్పి 108కి కూడా మేము ఫోన్లు చేసి పంపించిన సందర్భాలు బోర్డని ఉన్నాయి. మరి ఇంత ఇబ్బందికరంగా మేము పల్లెటూర్లలో మాకు తెలిసిన వైద్యం చేస్తుంటే మా మీద ఐఎంఏ కానీ టీఎస్ఎంసీ కానీ దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని అనగదొక్కాలని చూసే ప్రయత్నాలు మరి గవర్నమెంట్ చేయడం అయితే మాకు అన్యాయం చేసినట్టు అవుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు పారామెడికల్ బోర్డు ద్వారా ట్రైనింగ్ ఇచ్చి మాకు సర్టిఫికెట్లు ఇచ్చి గౌరవ వేతనం ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పిండ్రు. మరి మాకు ట్రైనింగ్ అయితే అయింది కానీ సర్టిఫికెట్స్ అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి గౌరవ వేతనం కూడా తేలేదు. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు కూడా ఏం జరగలే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి వీళ్ళైనా మాకు అండగా ఉండి మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు సర్టిఫికెట్ ఇచ్చి మాకు గుర్తింపిచ్చి మమ్మలను ఒక గౌరవంగా చూస్తారనే భావనతోటి మేము ఉన్నాము. కానీ ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించకపోగా మీదికెళ్ళి దాడులు చేసి నానా అవస్థలు పెడుతున్నది. మరి మేము ఇంత పల్లెటూర్లలో ఉండి ఇన్ని సేవలు చేసే వాళ్ళను మీరు అవస్థలు పెట్టడం అయితే భావ్యం కాదు. గవర్నమెంట్ ఇప్పటికైనా కూడా మా బాధలు చూసి మమ్మల్ని గుర్తించి కనీస గౌరవ వేతనం ఇచ్చి మమ్మల్ని గుర్తించి
మరి మమ్మల్ని కూడా ఒక మనుషులుగా మామూలు హమాలి వాళ్ళకు కూడా గుర్తింపు ఉన్నది, మామూలు వాటికి కూడా మీరు గుర్తింపు ఇచ్చి అది చేస్తున్నారు, కానీ మా ఆర్ఎంపీలకు మాత్రం అది కల్పించడం లేదు. దయచేసి ఇప్పటికైనా కూడా మాకు గుర్తింపు ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని ప్రాధాయపడుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే 2019లో మన కరోనా వచ్చింది. మన ఆ టైంలో అసలు ఎక్కడికక్కడికి విలేజ్లకు పోని సందర్భాలలో అసలు బారిగేట్లు పెట్టుకొని విలేజ్లకు ఎంటర్ కాని సందర్భాల్లో ఏ ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ ఆ ఊళ్ళో తను చనిపోయినా మంచిదే అని చెప్పి కనీసం దూరం నుంచి అయినా కూడా ఆయనకు సలహా ఇచ్చే ధైర్యం చేసిండు ఆర్ఎంపీ డాక్టరు. వాళ్ళు గవర్నమెంట్ మందులు ఇస్తుంటే కనీసం అవి ఎట్లా మీరు వాడాలి, మీరు తీసుకునే ప్రికాషన్స్ ఏంటియో అప్పుడు ఆర్ఎంపీ చెప్పిండు. మన సందర్భాలలో పల్లెటూర్లలో చనిపోయిన సగటు చూడండి, అదే కార్పొరేట్ హాస్పిటల్ పోయినాక వేలాది మందిగా చనిపోతే పుక్లింగ్ తోటి పూడ్చిపెట్టిన సందర్భాలు బోర్డు ఉన్నాయి. అదే పల్లెటూర్లలో మరి అంత లేదు. అంటే మమ్మల్ని అప్పుడు ఎంత మేము మా ప్రాణానికి కూడా ఓర్చుకొని మేము పనిచేసినాము. మరి మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించి మమ్మల్ని వాడుకోండి. ఇప్పుడు మా పిల్లలు, మా తాతలు, మేము అందరం కూడా ఇదే పని మీద ఇప్పటికీ నిబద్ధులమై 40-50 ఏళ్ళ నుంచి కూడా చేసిన వాళ్ళం, ముసలోళ్ళమై శక్తిహీనులమై ఇప్పుడు వేరే పని చేసుకోకుండా ఉన్నాం. ఇది కాక మాకు ఇంకా వేరే పని రాదు. కాబట్టి మాకు దీన్ని మీరు ప్రోత్సహించి మాకు అవసరమైతే ట్రైనింగ్ ఇచ్చి ప్రతి విలేజ్లో కూడా ఆర్ఎంపీలకు గౌరవ వేతనం ఇచ్చి మమ్మల్ని గుర్తించి మాకు సాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ను, మరి ప్రభుత్వాధికారులకు, ప్రజలు కూడా మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎక్కువ అంటే ప్రజలే మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎందుకంటే ప్రజల మమ్మల్ని ఎంత ఆదరిస్తే కానీ ఈ స్థాయికి మేము అక్కడ ఉండలేకపోతాను. బంధువుల కంటే ఎక్కువ మమ్మల్ని ప్రజలు చూసుకుంటారు. ఆ ఆదరణ మాకు ఎంతో తృప్తినిచ్చి ఎన్ని కష్టాలైనా కూడా అక్కడ ఉండాల్సి వస్తుంది. గవర్నమెంట్ కూడా మాకు గౌరవ వేతనం ఇచ్చి మమ్మల్ని గుర్తించి మా మీద దాడులాపి మమ్మల్ని మాకు సాయం చేసి మమ్మల్ని కూడా గుర్తించాలని చెప్పి కోరుతూ జిల్లా ఆదరణ గ్రామీణ వైద్యుల సంఘం తరపున అందరికీ కోరుచున్నాం, గవర్నమెంట్కి అందరికీ కోరుచున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.